అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని తొలగించి ముదిరాజుల మనోభావాలను దెబ్బతీసే ఘటనపై సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కుట్రగేటు వద్ద వెల్దండ పోలీసులు అడ్డుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నానని, శాంతియుతంగా ముదిరాజులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్నానని, ఎవ్వరికి ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటానని బాలరాజు పోలీసులకు వెల్లడించారు. అయినా వినని పోలీసులు అక్కడ వెళ్తే సమస్యలు ఎదురవుతాయని, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని గువ్వల బాలరాజును ముందస్తుగా అరెస్ట్ చేసి ఊరుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లీడర్ అన్నప్పుడు నా హక్కులను నా ఆయుధాలను కూడా వాడాల్సి వస్తుంది. నేను ఒకటే మాట్లాడుతున్నాను సార్, యాజ్ ఎ లీడర్ అనేది మీ సెన్స్ ఉంటే మీ ఎస్పీకి నా ఫోన్ ఎత్తుతాడు. మీ ఎస్పీని ఫోన్ మాట్లాడమని చెప్పిన మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేను ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రివెంటివ్ కోసం వచ్చినాం. కానీ నువ్వు నాకు చెప్పేది కమ్యూనికేషన్ ఇచ్చేది ఉంది అంటున్నా. ఎప్పుడు ఇదా కమ్యూనికేషన్ ఇచ్చే పద్ధతి? నేను ఒకటే మర్యాదగా చెప్తున్నా, మీ ఎస్పీతో ఫోన్ మాట్లాడి నేను ఇక్కడ మాట్లాడి అంటున్నా. ఇక్కడ మాట్లాడి ఇక్కడ నేను గవర్నమెంట్ ఎమ్మెల్యేగా చేసిన, గవర్నమెంట్ విప్గా పనిచేసిన, నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, నాకుండే ప్రివిలేజెస్ ఏంటో తెలుసు. ఎస్పీతో మాట్లాడి అరే నేను కాన్స్టిట్యున్సీలో ఏం సంఘటనలు జరిగినా అక్కడికి వెళ్లకుండా ప్రజలకు దూరం అవుతూ మదన పడుతూ నేను ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. సమస్యల గురించి మాట్లాడొద్దు. అసలు మీ తప్పని అంటలేను నేను. ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి కదా. 8 మంది చచ్చిపోతే టన్నల్ కొలాబ్స్ అయ్యి ఎస్ఎల్బీసీ టన్నల్ కొలాబ్స్ కాలువలో చనిపోతే తీయలేరా? ఇదేం ప్రభుత్వము, ఇదేం ప్రతిపక్షము? ఇద్దరు ఫెయిల్ అయినారు. ఇద్దరు కూడా బలుకొని దేశాన్ని దున్నేస్తున్నారు, రాష్ట్రాన్ని బస్సు పట్టిస్తున్నారు. ఫోన్ మాట్లాడి నాకంటే మొనగాడేం కాదు మీ ఎస్పీ. నీకు 100,000 మంది పోలీస్ సపోర్ట్ ఉంటుంది, మాకు కూడా 100 లక్షల మంది మద్దతు ఉంటుంది. మా ప్రజాబలం ఏందో చూపిస్తే ఒకసారి అర్థమవుతుంది ఎస్పీకి కానీ పోలీస్కి కానీ. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తాను నేను. నా నియోజకవర్గంలో సమస్య ఉందని ఎస్పీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారా ఎస్పీ? ఈ డాగులు బంద్ చేయాలని ట్రాఫిక్ ఇబ్బంది నాకున్న రైట్స్ మొత్తం ఆపేస్తామంటే సైడ్ కన్నా తీసుకున్నాం. వీడియో కాల్ మాట్లాడి నేను వాళ్ళను సంజాయిస్తాను. ఒకవేళ ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వం కానీ, పోలీస్ కానీ, ఆర్టీసీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తే వాళ్ళను నిరసన కార్యక్రమాలకు ముగింపు పలకమని నేను మాట్లాడతా. వాళ్ళు నేనే సంజాయిస్తాను, మీరు సంజాయించాల్సిన అవసరం. చిన్న చిన్న దానికన్నా మీరు ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకుంటే మాట్లాడండి ఎస్పీ